చెడగొట్టనే ప్రేమ. రే బబ్లు, అరే బబ్లు, ఏట్రా ఎక్కడికి వెళ్తున్నావురా? వెళ్ళిపోయింది. మంచి ఛాన్స్ మిస్ చేసావు కదరా. నేనా? నువ్వే మరి. అబ్బే నేనేం చేశాను రా? ఈ రోజు ఎలాగైనా వయసుతో మాట్లాడదాం అనుకున్నా. నేనేమైనా అడ్డొచ్చానా ఏంటి? వచ్చావు కదరా ఎగేసుకొని. నాకేం తెలుసురా నువ్వు అమ్మాయిని ఫాలో అవుతున్నట్టు? తెలీదా? అందరికి తెలుసు. నాకే తెలీదంటే ఇంకా అమ్మాయికి అసలే తెలీదు. తనకు కూడా తెలుసురా బాబు. నీకెలా తెలుసు? దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేనురా నేను. ఏయ్ ఏయ్ ఏయ్, కానీ మావా వైశ్యుతో ఐ కాంటాక్ట్ అయితే ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ రా. బాడీ మొత్తం ఫ్రీజ్ అయిపోద్ది అనుకో. ఇవాళే కదరా February 14, వ్యాలంటైన్స్ డే. సాయంకాలం కల్లా చూసి చెప్పేయ్. అమ్మో నాకంత ధైర్యం లేదురా. అయితే ఓ పని చేద్దాం, మంచి గ్రీటింగ్ కార్డు కొని దానిపైన రాసేసి. సూపర్ ఐడియా రా. పదవి గ్రీటింగ్ కార్డు తెచ్చుకుందాం. సరే పద. అరే మావా ఏం రాద్దాం, ఎలా రాద్దాం? ఎగేసుకుంటే గ్రీటింగ్ కార్డు తెచ్చేసుకున్నాం. మరి ఏం లేదురా, జస్ట్ ఐ లవ్ యూ రాసి కింద నీ పేరు రాసేయ్. ఒరే నా పేరు రాస్తే నేను రాసినట్టు తెలిసిపోద్ది కదరా. నీ అబ్బా తెలియాలనే కదరా రాసేది. ఏం కాదంటావా? ఏమవుతుందిరా, నువ్వు ధైర్యంగా రాసేయ్. అంత భయపడితే ఎలా రా బాబు? నాకేమో టెన్షన్ ఉందిరా. లవ్ అన్నాక టెన్షన్, ముసలోడు అయ్యాక పెన్షన్ కాన్ రా. ఒరే అంత సింపుల్ గా ఉంచే బదులు ఏదైనా ఒక కవిత చెప్పొచ్చు కదరా. ఇదిగో పువ్వు నువ్వంటే లవ్. ఏ కొత్త చెప్పరా, ట్రెండింగ్ లో ఉండాలి. రాసుకో. చెప్పు. ఆకాశంలో పోతుంది విమానం, ఆకాశంలో పోతుంది విమానం, నువ్వంటే నా ప్రాణం. ఇదిరా మనకు కావాల్సింది. చెట్టు మీద కొంగ నిన్ను. బూతులొద్దురా, లేడీస్ కదా ఫీల్ అవుతాయి. నీ అబ్బా చెప్పేది పూర్తిగానో. చెప్పు. చెట్టు మీద కొంగ, చెట్టు మీద కొంగ, నీ మీదే నా బెంగ. ఒరే ఎలా వస్తున్నారు ఇంత స్పాంటనియస్ గా? చాలా ఇంకా చెప్పాలా? చాలు ఈ మాత్రం చాలు మనకి. అరే మావా ఒక్క చిన్న హెల్ప్ చేస్తావా? ఏట్రాది? ఈ గ్రీటింగ్ కార్డ్ ఏదో నువ్వే ఇవ్వచ్చు కదరా. నేనా? రే ప్లీజ్ రా. సర్లే చూద్దాం. రేపు అమ్మాయి ఇంటి నుంచి బయలుదేరగానే ఫాలో అవుదాం. నువ్వు ఇచ్చేసేయ్. నీకోసం ఏదైనా చేస్తాను రా. సరే మరి రేపు కలుద్దాం. బాయ్. వైశు లాంటి అందమైన అమ్మాయిని ఈ పంది నా కొడుక్కి అవసరమా? ఎలాగైనా నాకే పడేలా చేసుకోవాలి. వైష్ణవికి నేనే ప్రపోజ్ చేస్తా. అసలు ఎలా ఇంప్రెస్ చేయాలి? బబ్లు గడికి తెలిస్తే ఫీల్ అవుతాడా? బొక్కలే, ఫీల్ అయితే ఫీల్ అవుతాడు. ఏమవుతుంది? ఎలాగైనా నేనే వైష్ణవిని పట్టాలి. Later that same evening. ఏడీడు ఒరే ఏంట్రా స్మెల్ వచ్చేస్తుంది? సెంట్ కొట్టుకున్నావా? అంటే ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నాం కదరా బాబు. ప్రపోజ్ చేస్తుంది నేను, నువ్వు కాదు. నేనే కొట్టుకోలేదు. అదేలే, నీ లెటరు నేను తీసుకెళ్లి ఇవ్వాలి కదా. రోజు చెమట కంపుతూ ఉండేవాడివి, ఈ రోజు స్పెషల్ గా పర్ఫ్యూమ్ కొట్టావంటే నాకేదో తేడా కొడుతుందిరా. ఒరే అలా అనుమానం పడితే ఎలా రా బాబు? అయితే నువ్వే వెళ్ళు. సరేరా, ఒక ప్రామిస్ చెయ్యి. ఏంటది? వైషు నా చెల్లి లాంటిది, ఇంకో రకంగా చూడను అని ప్రామిస్ చెయ్యి. నీ అబ్బా తన నా చెల్లి అయితే నీలాంటి వెంట పడితే రెండుగా నరికేను. అంటే ఏంట్రా? గ్రీటింగ్ తీసుకెళ్లి తనకి ఇచ్చేస్తా, నువ్వు ఇమ్మను అని చెప్తాను అంతే. నాకు నీ మీద నమ్మకం లేదురా అయ్యా. నమ్మకానికి అన్నలాంటివనరా. అదే నా భయం. సరే ఏం చేద్దాం చెప్పు. వద్దులే గాని నేనేది ప్రపోజ్ చేస్తా. అరే అయితే నేను కూడా వస్తాను రా. వద్దన్నాను కదరా. అరే ప్లీజ్ రా. దుబాయ్ నుంచి ఇక్కడే ఉండు, నేను వెళ్తా. వద్దుగా చీదినమ్మ, ఏదో మాట వరుస కంటే నిజంగానే తీసుకెళ్లిపోయాడు. మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. A few moments later. ఏంటన్నయ్యా? ఇక్కడికి జంటలు ఏమన్నా వచ్చాయా? జంట కాదు గాని ఒక ఇద్దరు వచ్చారు. అదేంది తంబి? ఇద్దరు వెళ్తే మీరు పట్టుకుంటారు, వాళ్ళే విడివిడిగా వెళ్తే మీరు వదిలేస్తారు కదా. ఎటు పోయిర్రు? ఇదిగో అన్నా, అలా తిన్నగా వెళ్తానన్నా ఒకడు దున్నలా ఉంటాడు, వాడు లవర్ని కలవడానికి వచ్చాడు, నన్ను ఇక్కడ కాపలా పెట్టాడు. వాడే అని ఎట్లా గుర్తుపట్టాలి? ఏం లేదు, నీకు బంటిగాడు తెలుసా అని అడగండి అంతే. సరే రేయ్ పదరా. సరే పదన్నా. దేవుడా నువ్వు ఉన్నావయ్యా,
నేను అలా అనుకున్నాను లేదో ఇలా పంపించేసావు. వాయమ్మో! కాపాడండ్రా! రేయ్, ఆగురా! రేయ్, రేయ్! అరే మావా కాపాడరా రేయ్! ఏమని చెప్పినా ఆపరేషన్ సక్సెస్, మనం జంప్. పుట్టనే ప్రేమ పడగొట్టనే ప్రేమ